గమ్మత్తుగా కలిసావే చిలక, రుసరుసల బంగారు మొలక, గోరింక గూటికి చేరావు చిలక, కారాలు నూరావు మారాలు చేశావు, బంధాలు వేశావు గమకాలు పలికావు, గోరింక గుండెల్లో గుబులెంతో రేపావు చిలక. ఒసేయ్ మేఘనా, 9 అవుతుందే, ఇంకా వంట అవలేదా? నేను మనిషినే, నాకు 2 చేతులే ఉన్నాయి. పొద్దుట్నుంచి ఇల్లు ఉడిచాను, తుడిచాను, పూసలు కూడా దులిపాను, వంటలు కూడా వండాను. నిన్న తంట్లు కూడా తోమాను. 5 రకాల వంటలు చేశాను, అయినా సంతోషం లేదా? ఏంటి డ్రామా ప్లే చేస్తున్నా? పెన్ డ్రైవ్ ప్లే చేయమంటావా? ఏంటి బెదిరిస్తున్నావా? అవును, బెదిరిస్తున్నాను. అబ్బే వద్దండి, కోపంగా ఏం చెప్పట్లేదు. ఇవన్నీ చేశానని ప్రేమగా చెప్తున్నాను. సరే, టేబుల్ మీద అన్ని రెడీగా పెట్టాను, రండి భోంచేదురు గాని. రండి కూర్చోండి. ఏంటి అన్ని వంటలు చేశానని గొప్పలు పోయావు? కొంచెం కూడా గుమగుమలు రావటం లేదు. ఎలా వస్తాయండి, అన్ని మూతలు పెట్టున్నాయిగా, ఇప్పుడు వస్తాయి చూడండి. ఇదేంటి వాసన రావట్లేదు? చచ్చా, ఇది కూడా వాసన రావట్లేదు. అబ్బా చూసారా ఎంత గుమగుమలాడుతుందో? మీరే చూడండి. ఇది మాడిపోయిన వాసన వస్తుంది. అంటే ఫ్రై చేద్దామని స్టార్ట్ చేశాను, అది కాస్త డీప్ ఫ్రై అయ్యింది. ఇదిగోండి, ఇది బాగుంటుంది చూడండి. ఏంటిది? టొమాటో పప్పు. మరి ఇంత నీళ్ళగా ఉందేంటి? అంటే పప్పనే స్టార్ట్ చేశాను, చివరికి సాంబార్ అయ్యింది. ఇది చట్నీ, ఇది మాత్రం పక్కా బాగుంటుంది, కావాలంటే టేస్ట్ చేయండి. నేను కాదు, నువ్వు టేస్ట్ చేయి. ఏమైంది? ఏంటి రావులమ్మ చెప్పినట్టు చేయలేదా? లేదు సంజయ్, యూట్యూబ్ లో చూసి నేనే ఎక్స్పెరిమెంట్ చేశాను, అందుకే అలా తగలడింది. అంత మాట అనకు సంజయ్, నీకోసం నేను ఎంత కష్టపడి చేశానో తెలుసా? అయితే అంత కష్టపడి నువ్వే తిను. అయినా నేను సింహం లాంటి వాణ్ణి, సింహం ఏం తింటుంది? నాన్ వెజ్. మరదేది? నాన్ వెజ్ లేకుండా ఇలా పాలకూర, బెండకాయ, దొండకాయ తినేవాళ్ళ కనిపిస్తున్నానా? ఇవన్నీ బయటపడేసి నాన్ వెజ్ చేసి పిలు. ఏంటి? నేను నాన్ వెజ్ చెయ్యను. ఎందుకు? నాకెందుకు కోళ్ళు చెల్లెలాగా, మేకలను చూస్తే తమ్ముళ్లాగా, చేపలను చూస్తే చుట్టాల్లాగా అనిపిస్తారు. అయినా వాటిని చంపి రెక్కలు పీకి ముక్కలు చేసి నూనెలో వేసి కూర వండితే ఎలా తినాలనిపిస్తుంది? అసలు ఎలా తింటారండి ప్రాణం ఉన్న వాటిని? బాగా చెప్పావు, అదే మాట మీద ఉండు. అలా వెళ్ళిపోతున్నారు, మరి ఏం తింటారు? మొగుడు ప్రేమగా మొదటిసారి వంట చేయమని అడిగితే నువ్వేం చేశావు? ఓ డీప్ ఫ్రై, నీళ్ల సాంబారు, కారం పచ్చడి చేశావు. నీ వంట మీద అనుమానం వచ్చే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఏమండి,
నిజంగా మీకోసం కష్టపడి వంట చేశాను. నేను కూడా కష్టపడే దూరం నుంచి తెప్పించుకున్నాను. ఏంటండి ఇది? పిజ్జా. ఏమండి, ఈ పిజ్జా మొత్తం మీరే తింటారా? అవును, మొత్తం నేనే తింటాను. చాలా ఆకలిగా ఉంది. ఏమండి, రాత్రిపూట అంత జంక్ ఫుడ్ ఒక్కరే తినకూడదు. సగం నాకు ఇవ్వచ్చుగా? అవును, ఇవ్వచ్చు కదా. తిను. ఏమైంది? మర్చిపోయాను, ఇది నువ్వు తినలేవు. యాక్చువల్లీ తినకూడదు. ఏ ఎందుకని? ఈ పిజ్జాలో ఏముందనుకున్నావు? మీ చెల్లి కోడి, తమ్ముడు మేక, చుట్టం ఫిష్. వాటిని చంపి రెక్కలు పీకి ముక్కలు చేసి నూనెలో వేసి పిజ్జా మీద వేశారు. ఇది నాన్ వెజ్ పిజ్జా. నువ్వు తినావు కదా. అర్థమైందండి. ఏదో మాట వరుస కంటే మీరు మనసు మీదకి తీసుకున్నట్టున్నారు. అవును. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను నాన్ వెజ్ తిందాం అనుకుంటున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. ఏమంటారు? వద్దు అంటాను. నీ చరిత్ర మారకూడదు మేఘనా. అయ్యో, చరిత్రదే ఉందండి, చింపేస్తే చిరిగిపోతుంది. ఆకలేస్తుందండి, ఒక్క ముక్కు ఇవ్వండి ప్లీజ్. వద్దు మేఘనా, నీ వ్రతభంగం చేసి ఆ పాపాన్ని నేను మూట కట్టుకోను. ఇక్కడే ఉంటే నీ దిష్టే తగిలేలా ఉంది. ఏమండి, 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 నోరు ఊరికే ఉండదు. పెద్ద పోటీగత్తలాగా నాన్ వెజ్ తినానని ప్రతిజ్ఞ చేశావు. ఇక జీవితాంతం బెండకాయ, గోంగూర, తోటకూరే అనుభవించు. అమ్మా ఆకలి. చెప్పు సుప్రియ. ఉషా, నేను మీ తరుణ్ బావ గారు పల్లవి గురించి ఎంక్వైరీ చేయడానికి వరంగల్ వచ్చాం కదా. పల్లవికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మాకు తెలిసింది. ఏంటది? పల్లవి ఒంటరి ఆడపిల్ల కాదు, తనకి అమ్మా నాన్న ఉన్నారు. తొందరలోనే ఆ పల్లవి పేరెంట్స్ ఎవరో తెలుసుకుని దాని చరిత్ర మొత్తం బయట పెడతాం. నువ్వు ధైర్యంగా ఉండు. వరంగల్ వెళ్ళినందుకు మీకు క్లూ దొరికింది కాబట్టి వీలైనంత తొందరలో ఆ పల్లవి తలనొప్పి వదులుతుందనిపిస్తుంది. గ్యారంటీగా వదులుతుంది. ఓకే, వచ్చాక కలుస్తాను. బాయ్. బాయ్. ఏంటి తరుణ్ గారు ఆలోచిస్తున్నారు? పల్లవి గురించా? లేదు, కిరణ్ గురించి. కిరణ్ మ్యారేజ్ కాకముందు వాడి వెంట చాలామంది అమ్మాయిలు పడ్డారు. అయినా ఏ రోజు వాడు పట్టించుకోలేదు. ఏ అమ్మాయి అయినా శృతి మించి దగ్గర కావాలని చూస్తే స్మూత్గా వార్నింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని దూరం పెట్టేవాడు. అలాంటి వాడు పల్లవికి ఎలా దగ్గరయ్యాడో, ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. ఒక రకంగా ఉషాలోని లోపం వల్లే వాడు పల్లవికి కనెక్ట్ అయి ఉంటాడు. ఉష ఎలా కారణం అవుతుందండి? అంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేకపోబట్టే కదా వారసుడు గురించి వాడు బెండయ్యాడు. అదే ఉషకి పిల్లలు పుట్టే అవకాశం ఉండుంటే? ఉంది. ఉషాకి పిల్లలు పుట్టే అవకాశం 100% ఉంది. వాట్? ఉషకి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? మరి తనలో ఏదో లోపం ఉందని చెప్పారు. తనలో లోపం ఉంది కాబట్టే పల్లవికి పుట్టే బిడ్డకి ఉషను తల్లిని చేస్తున్నానని చెప్పారు. అంటే వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలా?
అంటే ఉషలో ఎలాంటి లోపం లేదా? తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? చెప్పండి సుప్రియ, నిజం చెప్పండి. మీరు మౌనంగా ఉన్నంత మాత్రాన నిజాన్ని అబద్ధమనో లేదా అబద్ధాన్ని నిజమనో నేను నమ్మను. మీరు నిజంగా ఉషకి బెస్ట్ ఫ్రెండ్ అయితే, మీరు నిజంగా ఉష మంచి కోరుకునే వాళ్ళే అయితే దయచేసి నిజం చెప్పండి. అవునండి, ఉషాలో ఎలాంటి లోపమూ లేదు. తనకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. తనకు తల్లయ్యే అదృష్టం ఉంది. మరలాంటి నింద తన మీద ఎవరేశారు? ఉషా మీద ఎవరో ఆ నింద వేయలేదండి. తనంతట తానే ఆ నింద తన మీద వేసుకుంది. నిజానికి మీ తమ్ముడు కిరణ్లోనే లోపముంది. అందుకే ఉషాకింతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. అదే నిజమైతే మరి పల్లవికి కూడా ప్రెగ్నెన్సీ రాకూడదు కదా? రావచ్చు. అకార్డింగ్ టు దేర్ మెడికల్ రిపోర్ట్స్, కిరణ్ వల్ల ఉషాకి పిల్లలు పుట్టే అవకాశం లేదేమో గాని మరో లేడీకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అందువల్లే ఉషా నింద మోస్తోంది, పల్లవి కిరణ్ బిడ్డను మోస్తోంది. మేడం, సుప్రియ అనే డాక్టర్, పోలీస్ ఆఫీసర్ తరుణ్ ఇద్దరు మా హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న పేషెంట్ వివరాలు అడిగారు. మీరు చెప్పినట్టే ఆ పేషెంట్ డీటెయిల్స్ అన్నీ ఎప్పుడో డిలీట్ చేశాను. లేకపోతే మీ అమ్మాయి స్టోరీ మొత్తం ఆ పోలీస్ ఆఫీసర్కి, డాక్టర్కి తెలిసిపోయేది. థ్యాంక్ యూ. అక్కడ విషయాలు నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండవు. ఎప్పటికప్పుడు మీరు డబ్బులు పంపిస్తూ ఉండండి. నేను ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలు మీకు చెప్తూ ఉంటాను. ఓకే, ఉంటాను. నా గుడ్డంతా పెన్ డ్రైవ్ లో దాచి దాన్ని అడ్డం పెట్టుకొని నన్ను టార్చర్ పెడుతున్నావు కదా. ఈరోజు ఎలాగైనా దాన్ని కొట్టేసి నీ టార్చర్కి ఫుల్ స్టాప్ పెడతా. కానీ ఆ పెన్ డ్రైవ్ తన నుండి ఎలా కొట్టేయాలి? 24 గంటలు దాన్నే పట్టుకొని తిరుగుతున్నాడే. నా అందంతో సంజయ్ని డిస్ట్రాక్ట్ చేసి అప్పుడు పెన్ డ్రైవ్ కొట్టేస్తా. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పద్ధతి లాగేరా ఆలే వజ్రాన్ని. దివాళీ దీపాన్ని, సామ్రాణి ధూపాన్ని, నీ కళలో నా అక్కలు పెంచే రూపాన్ని, అందించే దారాన్ని, ఈ పని పెంచే గారాన్ని, ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని. ఊరించే నిషాని, ఊపిరిపోసే విషాన్ని, నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని, అద్దరు పూసిన బాణాన్ని, అల్లాడిస్తా ప్రాణాన్ని, అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని. చక్కర చిన్నోడా
వల వయసే ఊయల ఎదుటే నువ్వలాగిచ్చే కన్నే చూస్తుంటే నిజమాయి కళ అనిపించే కళ మనసే గువ్వలాగాలో తేలిందే నీ పక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా నాకే నీలో నా చోటిస్తే నన్నే దాచేస్తా పెళ్ళం ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే తల తిప్పుకుంటావేంట్రా ప్రవరాక్యుడా అంత నొక్కర్మ మేఘనా మేఘనా ఏంటిది? ఏంటి రియాక్షన్ లేదు? ఏం కావాలి? నేను ఈ సారీలో ఎలా ఉన్నాను? దెయ్యంలా ఉన్నావు. నేను ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే దెయ్యంలా ఉన్నానంటారా? నేను హట్టు. మరి లేకపోతే అర్ధరాత్రి తెల్ల చీర కట్టుకుని ఇలా తిరిగితే దెయ్యం అనక ఇంకేమంటారు? అదేంటండి, వైట్ మీ ఫేవరెట్ కలర్ కదా, అందుకే మీకోసం మీకు ఇష్టమని కట్టుకున్నాను. ఓహో, నువ్వు నా ఇష్టాలకు విలువ ఇవ్వడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు బేబీ? బేబీ అని నన్ను అలా పిలవద్దు సంజు, నాకు సిగ్గేస్తుంది. ఎక్కడ కొన్నావు? ఎంత కొన్నావు? ఏంటి కొనేది? సిగ్గు. ఇన్నేళ్లగా నీకు అలాంటి సున్నితమైన ఫీలింగ్స్ ఎప్పుడు రాలేదు కదా, అందుకే మార్కెట్లో తెచ్చుకున్నావేమో అని. పొండి. సరే పోతా. పొండి అంటే పొమ్మని కాదు, రమ్మని. ఏంటి కదులుతున్నావు? మీరే సైలెంట్ అయిపోయారు. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం ఆలోచిస్తున్నారు? నీలో వచ్చిన ఈ పైత్యానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నా. ఇది పైత్యం కాదండి, మీ మీద ప్రేమ. మీ మీద ప్రేమ. నా మీద ప్రేమనా లేక పెన్ డ్రైవ్ మీద ప్రేమ? పెన్ డ్రైవ్ మీద ప్రేమ ఏంటండి? ఇందాకటి నుంచి ఓ ఎతుకుతున్నావు కదా, అది ఇందులో లేదు. ఇక్కడ ఉంది. ఫ్లవర్ హౌస్ లో ఉండాల్సింది పాకెట్లోకి ఎలా వెళ్ళింది?
గుర్తుపట్టేశారా? మరి లేదంటే సడన్ గా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నిజం నమ్మడానికి అమ్మాయికుండా అనుకున్నావా? అంటే నా ప్రేమను అనుమానిస్తున్నారా? నాకు నీ మీదే అనుమానం, ఇంకా నీ ప్రేమ మీదే ఉంటుంది. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. నువ్వు మాత్రం అందరు ఆడోళ్ళలా కాదు, తేడా. నువ్వెంత కష్టపడ్డా ఈ పెన్ డ్రైవ్ నీ చేతికి రాదు. గుడ్ నైట్. మేఘనా, ఎక్కడున్నావు? ఆ, ఇక్కడ. చేయి చూపింది చాలు, మొహం చూపించు. అవునా? ఆ తరుణ్ సుప్రియ వరంగల్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారా? అవును నిషా, నువ్విప్పుడు ఫోన్లో మాట్లాడడం నేను చూశాను. ఎవరితో మాట్లాడావు? నీకు వెనక ముందు ఇద్దరున్నారు. ఆ ఇద్దరు ఎవరనేది తొందరలోనే తేలుతుంది.